హలో హాయ్ అండి, దిస్ ఇస్ కరుణ ఎఫెక్ట్స్ టీమ్. సో ఈరోజు వచ్చేసి మనము 25/12/2024 12:53కి యూరో జీబీపీ బొయి సంబంధించినటువంటి సిగ్నల్ ఇవ్వడం జరిగింది. ప్రైస్ వచ్చేసి 0.83316, టేక్ ప్రాఫిట్ 1 300 పాయింట్స్, టేక్ ప్రాఫిట్ 2 600 పాయింట్స్, టేక్ ప్రాఫిట్ 3 1200 పాయింట్స్, స్టాప్ లాస్ 350 పాయింట్స్. ఓకే, 12:53 25/12/2024 12:53కి మనం సిగ్నల్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఒకసారి అనాలిసిస్ చేద్దాము. సో ఇదే అన్నమాట సిగ్నల్. ఈ ట్రెండ్ రివర్సల్ అనేటువంటి సిగ్నల్ అనేది మనం ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ మార్కెట్ అనేది ఎప్పటి వరకు వస్తుంది అని అంటే హోరిజంటల్ సపోర్ట్ వరకు వచ్చేస్తుంది అని చెప్పేసి మీకు ఇక్కడ సెల్ సిగ్నల్ నుంచి వెళ్ళి డైరెక్ట్ ఇక్కడ వరకు మేము గ్రాఫ్ అనేది వేసి అడ్వాన్స్ గా టెలిగ్రామ్ సంబంధించినటువంటి ఛానల్లో మీకు పోస్ట్ చేయడం జరిగింది. టెలిగ్రామ్ ఓపెన్ చేసేసి 2024 11/20 4.00 అనేటువంటి క్యాండిల్ స్టిక్ దగ్గర మనము సిగ్నల్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. సో డైరెక్ట్ మనము ఎక్స్నెస్ అనేటువంటి మెయిన్ అకౌంట్ దగ్గరికి వస్తున్నాను. ఎక్స్నెస్ సంబంధించినటువంటి లైవ్ అకౌంట్ దగ్గరికి వస్తున్నాను. యూరో జీబీపీ సంబంధించినటువంటిది చెక్ చేస్తాను. యూరో జీబీపీ. సో టైం వచ్చేసి యూరో జీబీపీ టైం వచ్చేసి 20/11/2024 20/11/2024 20/11/2024 టైమింగ్స్ వచ్చేసి 4.00 రైట్. సో మనము ఇక్కడ ఈ క్యాండిల్ స్టిక్ దగ్గర ఇక్కడ మనం సెల్ అనేది ఈ క్యాండిల్ స్టిక్ దగ్గర ఇవ్వడం జరిగింది. స్టాప్ లాస్ 550 పాయింట్లు ఇవ్వడం జరిగింది అనమాట. సో మార్కెట్ సిగ్నల్స్ దేని గురించి ఇచ్చాము మీకు స్టెప్ బై స్టెప్ 10 రూల్ బేస్డ్ స్ట్రాటజీ పైన మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు. రూల్ బేస్డ్ స్ట్రాటజీ. ఓకే, సో ఇది పర్ఫెక్ట్. ఇక్కడ మనం సెల్ సంబంధించినటువంటి సిగ్నల్ అనేది ఈ ప్లేస్ లో మనం ఇవ్వడం జరిగింది. సెల్ సంబంధించినటువంటి సిగ్నల్ ఈ ప్లేస్ లో ఇవ్వడం జరిగింది అనమాట. సో ఫస్ట్ రూల్ వచ్చేసి మనకి ఏం చెప్తుంది, రూల్ నెంబర్ 1, ఐడెంటిఫై 3 టైమ్స్ లోవర్ హై, హై లో లేదా హయ్యర్ హై. లోవర్ లో ఇది హై, హయ్యర్ లో హయ్యర్ హై. ఫస్ట్ ఇది డౌన్ లో ఉంది కాబట్టి మనం డౌన్ ని లోగా మనము చూస్తామన్నమాట, పరిగణిస్తాము. ఇది లో, ఇది హై, ఇది లో, హయ్యర్ లో, ఇది హయ్యర్ హై, ఇది హయ్యర్ లో, ఇది హయ్యర్ హై. సో ఇక్కడ మార్కెట్ అనేది అబ్జర్వ్ చేశాము. లో, హై, హయ్యర్ లో, హయ్యర్ హై, హయ్యర్ లో, హయ్యర్ హై. సో మార్కెట్ అనేది 3 టైమ్స్, ఇది 1 టైం, ఇది 2 టైం, ఇది 3 టైమ్స్. 3 టైమ్స్ ఐడెంటిఫై, 3 టైమ్స్ లో హై, హై లో హయ్యర్ హై. సో ఐడెంటిఫై చేశాము. రూల్ నెంబర్ 1 ఈజ్ ఫినిష్. రూల్ నెంబర్ 2 మనకి ఏమని చెప్తుంది? రూల్ నెంబర్ 2 స్ట్రాటజీ ఏమని చెప్తుందంటే ఐడెంటిఫై 3 టైమ్స్ లోవర్ హై, హయ్యర్ లో, బ్రేక్అవుట్ ఆర్ కంటిన్యూ. మార్కెట్ అనేది లో ఫామ్ చేసేసింది, లో నుంచి హై ఫామ్ చేసింది, హై నుంచి హయ్యర్ లో ఫామ్ చేసింది, హయ్యర్ లో నుంచి హయ్యర్ హై ఫామ్ చేసింది, హయ్యర్ లో నుంచి మళ్ళీ హయ్యర్ హై ఫామ్ చేసింది. ఫామ్ చేసేసి మార్కెట్ అనేది ఈ ప్లేస్ కి వచ్చేసింది. ఓకే, మార్కెట్ అనేటువంటిది ఈ ప్లేస్ కి వచ్చింది. ఈ ప్లేస్ కి వచ్చేసిన తర్వాత మార్కెట్ అనేటువంటిది ఆ ప్లేస్ కి వచ్చేసిన తర్వాత హయ్యర్ హైని బ్రేక్ చేసి ఇక్కడ హయ్యర్ హై ఉన్నటువంటి దాన్ని బ్రేక్ చేసి బ్రేక్అవుట్ కాకుండా ట్రెండ్ కంటిన్యూషన్ లో వెళ్ళిపోలేదు. సో ట్రెండ్ కంటిన్యూషన్ లో వెళ్లకుండా ఈ మార్కెట్ అనేటువంటిది ఏదైతే హైలో సంబంధించినటువంటి ఉందో దాన్ని బ్రేక్ చేసింది క్యాండిల్ స్టిక్.
సో ఏంటంటే ట్రెండ్ సంబంధించినటువంటి కంటిన్యూషన్ లో పోకుండా ట్రెండ్ సంబంధించినటువంటిది బ్రేక్ అవ్వడం, ఇక్కడ ట్రెండ్ సంబంధించింది బ్రేక్ అవ్వడం జరిగిందనమాట. సో మనం ఏం చేసాము, ఐడెంటిఫై సంబంధించిందా, ట్రెండ్ బ్రేక్అవుట్ సంబంధించింది. ఓకే, ట్రెండ్ బ్రేక్అవుట్ అనేదాన్ని మనం ఐడెంటిఫై చేసినాము. రూల్ నెంబర్ 2 ఈజ్ ఫినిష్. సో రూల్ నెంబర్ 3 మనకి ఏం చెప్తుంది? రూల్ నెంబర్ 3 వచ్చేసి డ్రా ట్రెండ్ లైన్స్, డ్రా ట్రెండ్ ఛానల్. ట్రెండ్ లైన్స్ ఆర్ ట్రెండ్ ఛానల్ రెండు ఒకటే. డ్రా ట్రెండ్ ఛానల్ అని చెప్పేసి చెప్తుంది. సో మార్కెట్ ఇక్కడ డౌన్ ట్రెండ్ లో ఉంది. సో ఇక్కడ నుంచి కనెక్షన్, సో ఈ కనెక్షన్స్ చేసుకుంటూ మినిమం 3 కనెక్షన్స్ చేసుకుంటూ ట్రెండ్ ఛానల్ అనేది మేము డ్రా చేయడం జరిగింది. ఇది ట్రెండ్ ఛానల్, ఇది ట్రెండ్ ఛానల్. సో ఏదైతే ట్రెండ్ ఛానల్ మనం డ్రా చేశామో ఆ ట్రెండ్ ఛానల్నే మార్కెట్ అనేది ఉండడం జరిగింది అనమాట. సో ఉండడమే కాకుండా మల్టిపుల్ కనెక్షన్స్ తోటి మార్కెట్ అనేది ఈ ట్రెండ్లోనే ఉండడం జరిగింది. ఓకే, సో డ్రా ట్రెండ్ ఛానల్. ఈ మార్కెట్ ఏదైతే ఛానల్ ఉందో ఈ ఛానల్ ఇన్నర్ సైడ్లో సంబంధించినటువంటిది మార్కెట్ ఉండేలాగా ఒక 5 కీస్ తోటి మనం డ్రా చేయడం అనేది జరిగింది అనమాట. రూల్ నెంబర్ 3 ఫినిష్. సో రూల్ నెంబర్ 4 వచ్చేసి ట్రెండ్ ఛానల్ సపోర్ట్ ఆర్ రెసిస్టెన్స్. ట్రెండ్ ఛానల్ యొక్క సపోర్ట్ ఆర్ రెసిస్టెన్స్. ఓకే, సో ఇది ట్రెండ్ ఛానల్. ట్రెండ్ యొక్క ఛానల్ వచ్చేసి దీన్ని సపోర్ట్ ఛానల్ గా మనం పరిగణిస్తాము. దీనిపైన ఉన్నటువంటి దాన్ని రెసిస్టెన్స్ సంబంధించినటువంటి ఛానల్ గా మనం పరిగణించడం జరుగుతుంది. ఓకే, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ సంబంధించినటువంటి మనం ఐడెంటిఫై చేశాము. రూల్ నెంబర్ 4 ఫినిష్. సపోర్ట్ రెసిస్టెన్స్, ఇది రెసిస్టెన్స్, ఇది సపోర్ట్. ఓకే, రూల్ నెంబర్ 5. రూల్ నెంబర్ 5 మనకి ఏం చెప్తుంది? ట్రెండ్ ఛానల్ సపోర్ట్ రెసిస్టెన్స్ ఇన్నర్ 5 కీస్ టచ్. ఏదైతే ఈ ట్రెండ్ ఛానల్ సంబంధించింది ఉందో ఈ సపోర్ట్ సంబంధించినటువంటి ట్రెండ్ ఛానల్, రెసిస్టెన్స్ సంబంధించినటువంటి ట్రెండ్ ఛానల్. ఓకేనా, ఈ ఛానల్ కి మనకు ఇన్నర్ లో లోపట్లో 5 కీస్ కంపల్సరీ టచ్ అయి ఉండాలి అని చెప్పేసి మార్కెట్ చెప్తుంది. సో ఫస్ట్ వచ్చేసి మార్కెట్ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయింది. ఇది 1 టైం టచ్, ఇక్కడ నుంచి మార్కెట్ కింద పడ్డది. సెకండ్ టైం టచ్ అయిపోయింది, మళ్ళీ అప్ సైడ్ పెరిగింది. ఇది 3 టైమ్స్ టచ్ అయిపోయింది మార్కెట్. మళ్ళీ ఫోర్త్ టైం టచ్ అయిపోయింది. మళ్ళీ 5th టైం టచ్ అయ్యింది. సో మార్కెట్ అని మళ్ళీ డౌన్ వచ్చేసింది, మళ్ళీ అప్ పెరిగింది. ఇది 6th టైం కనెక్ట్ అయింది. ఇక్కడ 7th టైం కనెక్ట్ అయింది. సో 7th టైం కనెక్ట్ అయిపోయి మార్కెట్ అనేది ఇక్కడ బ్రేక్ అవడం జరిగింది. సో ట్రెండ్ ఛానల్ ని, సపోర్ట్ సంబంధించినటువంటి ఛానల్ ని మార్కెట్ అనేటువంటిది బ్రేక్అవుట్ చేసేసింది. సో ఫస్ట్ 5 కీస్ సంబంధించిన టచ్ ఇన్నర్ లో మనము 7 కీస్ వరకు 5+ సంబంధించిన కీస్ మనం ఐడెంటిఫై చేయడం అనేది జరిగింది. రూల్ నెంబర్ 6. రూల్ నెంబర్ 6 మనకి ఏం చెప్తుంది అని అంటే స్ట్రాటజీ ఐడెంటిఫై ట్రెండ్ రివర్స్ చార్ట్ ప్యాటర్న్స్. సో మార్కెట్ అనేది ఇక్కడికి వచ్చి ఇలా పెరిగి, ఇక్కడికి వచ్చి డౌన్ పడి, మళ్ళీ అప్ పెరిగి, మళ్ళీ డౌన్ వచ్చి మళ్ళీ అప్ పెరిగింది. ట్రెండ్ అనేది అప్ ట్రెండ్ లో ఉంది అన్నమాట మార్కెట్. సో అప్ ట్రెండ్ లో మార్కెట్ ఉంది. ఓకే, సో అప్ ట్రెండ్ లో మార్కెట్ ఉంటే ఈ ఛానల్ సంబంధించినటువంటి సపోర్ట్ అనేది క్యాండిల్ స్టిక్ బ్రేక్అవుట్ అయింది కాబట్టి సో మనం ఏంటంటే మార్కెట్ అనేది ట్రెండ్ ఛానల్ బ్రేక్అవుట్ అయిందని చెప్పేసి దీని అర్థం. సో ఇక్కడ మనం బ్రేక్అవుట్ అయ్యేటప్పుడు ఇక్కడనే మనం సిగ్నల్ తీసుకోకుండా సెకండ్ కన్ఫర్మేషన్ తోటి చార్ట్ ప్యాటర్న్స్ కన్ఫర్మేషన్ తీసుకొని ఎంట్రీ అనేది చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ మనకు చెప్తుంది చార్ట్ ప్యాటర్న్స్ అని చెప్పేసి. సో ఇక్కడ లెఫ్ట్ షోల్డర్, ఇది లెఫ్ట్ షోల్డర్ సంబంధించింది, ఇది హెడ్ సంబంధించింది, తర్వాత వచ్చేసి ఇది రైట్ షోల్డర్ సంబంధించింది. సో నెక్ లైన్ సంబంధించింది. సో ఇది మార్కెట్ లో వచ్చేసి దీని పేరు చార్ట్ ప్యాటర్న్స్, హెడ్ అండ్ షోల్డర్ సంబంధించినటువంటి చార్ట్ ప్యాటర్న్స్. మీరు గూగుల్లో సెర్చ్ చేసినా మీకు ఇన్ఫర్మేషన్ 100% దొరుకుతుంది. ఫస్ట్ వచ్చేసి లెఫ్ట్ షోల్డర్ ఫామ్ చేసింది, తర్వాత వచ్చేసి హెడ్ సంబంధించిన ఫామ్ చేసింది, తర్వాత వచ్చేసి రైట్ షోల్డర్ ఫామ్ చేసింది,
ఇది వచ్చేసి ఈ 2 టచ్ అయినటువంటి దాన్ని నెక్ లైన్ గా మనం పరిగణిస్తాము. ఓకే, ఇక్కడ మనం ఏం ఐడెంటిఫై చేశాము, హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్. హెడ్ అండ్ షోల్డర్ సంబంధించినటువంటి ప్యాటర్న్ మనము అబ్జర్వ్ అంటే ఐడెంటిఫై చేయడం జరిగింది. ఓకే, సో రూల్ నెంబర్ 7 వచ్చేసి నెక్ లైన్ బ్రేక్అవుట్ క్యాండిల్. నెక్ లైన్ బ్రేక్అవుట్ క్యాండిల్ ఏదైతే హెడ్ అండ్ షోల్డర్ సంబంధించినటువంటి చార్ట్ ప్యాటర్న్ ఉందో దాని యొక్క నెక్ లైన్ సంబంధించినటువంటిది ఇది నెక్ లైన్ అంటాం అనమాట. సో ఈ నెక్ లైన్ ని బ్రేక్అవుట్ చేసినటువంటి క్యాండిల్ ఇదన్నమాట. సో దీన్ని ఐడెంటిఫై చేశాము. ఇక్కడ హెడ్ అండ్ షోల్డర్ ని బ్రేక్అవుట్ చేసేసింది, సపోర్ట్ సంబంధించినటువంటి ఛానల్ కూడా ఈ క్యాండిల్ స్టిక్ అనేది బ్రేక్అవుట్ చేయడం జరిగింది. సో దీన్ని అందుకే మనం ఏమంటామంటే ట్రెండ్ రివర్సల్ యొక్క చార్ట్ ప్యాటర్న్ ని మనం ఐడెంటిఫై చేసేసాము. 2 కన్ఫర్మేషన్స్ తీసుకున్నాం అన్నమాట సిగ్నల్ కోసం. ఓకే, రూల్ నెంబర్ 8 వచ్చేసి మనకేం చెప్తుంది, ఎంట్రీ సిగ్నల్ బై ఆర్ సెల్, స్ట్రాటజీ వచ్చేసి ట్రెండ్ రివర్సల్. ఓకే, ఇది మొత్తం టోటల్ ఏంటంటే అప్ సైడ్ లో ఉంది, అంటే మార్కెట్ ట్రెండ్ అనేది బై ఉంది, బైకి అపోజిట్ రివర్స్, సో సెల్ సంబంధించింది. దీన్ని ట్రెండ్ రివర్సల్ స్ట్రాటజీ కింద మనం పరిగణించడం జరుగుతుంది. దాంతోపాటు స్ట్రాటజీ ట్రెండ్ రివర్స్ ఇది పరిగణించడం జరిగింది. ఎంట్రీ సిగ్నల్ తీసుకుంటున్నాను ఇక్కడ ఈ క్యాండిల్ స్టిక్ దగ్గర సెల్ సంబంధించినటువంటి ఎంట్రీ సిగ్నల్ అనేది మనం తీసుకోవాలి. రూల్ నెంబర్ 8లో ఎంట్రీ సిగ్నల్ బై ఆర్ సెల్ అని చెప్పేసి ఉంది కదా, మనం ఇక్కడ 2 కన్ఫర్మేషన్స్, ట్రెండ్ సపోర్ట్ సంబంధించిన ఛానల్ క్యాండిల్ స్టిక్ బ్రేక్అవుట్ అయిపోయింది, చార్ట్ ప్యాటర్న్ సంబంధించినటువంటి క్యాండిల్ స్టిక్ బ్రేక్ అవడం జరిగింది. సో ఇక్కడ మనం ఏంటంటే ఈ క్యాండిల్ స్టిక్ దగ్గర సెల్ సంబంధించినటువంటి సిగ్నల్ తీసుకుంటున్నాము. రూల్ నెంబర్ 9. ఈ రూల్ నెంబర్ 9 స్టాప్ లాస్ ప్రీవియస్ రైట్ స్వింగ్. ఓకే, ఇక్కడ ఎంట్రీ సిగ్నల్ మనం తీసుకున్నాము. దీని యొక్క స్వింగ్ అనేటువంటిది ఏదైతే స్వింగ్ రైట్ సైడ్ లో ప్రీవియస్ స్వింగ్ అనేది ఏదైతే ఉందో అక్కడ వరకు మనము స్టాప్ లాస్ సంబంధించింది పెట్టడం జరిగిందనమాట. సో ఇదేమో ఎంట్రీ సంబంధించినటువంటి పాయింట్, ఇది స్టాప్ లాస్ సంబంధించినటువంటి పాయింట్. ఓకే, స్టాప్ లాస్ ఫస్ట్ ఎంట్రీ తీసుకున్నాము, సెకండరీ వచ్చేసి స్టాప్ లాస్ ఇక్కడ ఫిక్స్ చేసుకున్నాము. రూల్ నెంబర్ 9 స్టాప్ లాస్ రైట్ స్వింగ్ లో తీసుకోవాలని చెప్పేసింది, తీసుకున్నాం. రూల్ నెంబర్ 10 మనకేం చెప్తుంది, టేక్ ప్రాఫిట్ ఫిబొనాచి లెవెల్స్ అని చెప్పేసి అంటుంది. టేక్ ప్రాఫిట్ ఫిబొనాచి లెవెల్స్. సో టేక్ ప్రాఫిట్ ఇక్కడ స్టాప్ లాస్ వరకు ఇక్కడ మనం తీసేసుకున్నాము. ఫిబొనాచి రీట్రేస్మెంట్, ఫిబొనాచి సంబంధించినటువంటి రూల్లో వచ్చేసి మీరు ఫిబొనాచి ఒకసారి మీరు పక్కనే ఉంటుంది, ఫిబొనాచి సంబంధించింది ఓపెన్ చేసేసి దాని లెవెల్స్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే ఇది స్టాప్ లాస్ అనుకుందాం. ఈ లైన్ సంబంధించింది ఇక్కడ ఎంట్రీ సిగ్నల్ తీసుకున్నాం, ఇక్కడ ఎంట్రీ సిగ్నల్. సో ఇది స్టాప్ లాస్. TP1 300 పాయింట్స్ ఇచ్చాము, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు TP2 600 పాయింట్స్ ఇచ్చాము, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు TP3 1200 పాయింట్స్ ఇచ్చాము. సో ఫిబొనాచి రివర్స్ ప్రకారం, ఫిబొనాచి రీట్రేస్మెంట్ ప్రకారం, రీట్రేస్మెంట్ కాదు ఫిబొనాచి ప్రకారం అనమాట, మనం 1200 పాయింట్స్ ఇచ్చాము. ఓవరాల్ గా వచ్చేసి 639 12 2100 పాయింట్స్ అన్నమాట, 2100 పాయింట్స్ మేము టేక్ ప్రాఫిట్ ఇచ్చేసింది. సో మార్కెట్ వచ్చేసి మేము ఏదైతే సిగ్నల్ ఇచ్చామో సిగ్నల్లో స్టాప్ లాస్ సంబంధించినటువంటి హిట్ చేయకుండా, స్టాప్ లాస్ సంబంధించింది హిట్ చేయకుండా మార్కెట్ కొంచెం అప్ పెరిగేసి మళ్ళీ డౌన్ ఫాల్ సంబంధించింది వచ్చింది, ఇక్కడ ఎగ్జిట్ అయిపోయింది. సో ఓవరాల్ గా వచ్చేసి మనము 1051 పాయింట్స్ అనేది విన్ కావడం జరిగింది, 1051 పాయింట్స్ ప్రాఫిట్ అనేది గెయిన్ చేయడం జరిగింది అన్నమాట. సో TP2 అనేటువంటిది మన సిగ్నల్ హిట్ అయిపోయింది, TP2 సిగ్నల్స్. సి ఫ్రెండ్స్, లాస్ట్ నేను చెప్పాల్సింది ఏంటంటే టెలిగ్రామ్ ఛానల్లో ఎవ్రీడే 2 to 5 సిగ్నల్స్ వస్తాయి. ఈ 5 సిగ్నల్స్ ఎలాంటి గ్యాంబ్లింగ్ లేకుండా మేము చెప్పేటువంటిది ప్రతిదీ స్టాప్ లాస్ గురించి చెప్తాము,
టేక్ ప్రాఫిట్ గురించి చెప్తాను. ఓవరాల్ గా మంత్లీ ఎంత అక్యూరసీ ఉందో ఈ స్ట్రాటజీ పైన మీకు పర్ఫెక్ట్ గా మేము ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఎక్సెల్ సంబంధించినటువంటి షీట్ మీ కళ్ళ ముంగట్నే యూట్యూబ్ లో తయారు చేసేసి ఈ స్ట్రాటజీ నేను చెప్పేటువంటిది ఎంతవరకు అక్యూరసీ ఉంది, ఎంత పర్సెంట్ అక్యూరసీ ఉంది, మీరు రియల్ గా ఎలాంటి ఫేక్ లేకుండా లైవ్ గా మీరు చూసుకోవచ్చు. ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసినటువంటి ప్రతి పోస్ట్ కూడా మీరు స్క్రీన్ షాట్ చేసేసుకొని దగ్గర పెట్టుకోండి. మేము 100% రియాలిటీగా ఉంటాము. 100% రియాలిటీ సంబంధించిన సబ్జెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాము. మీరు టెలిగ్రామ్ ని ప్లస్ యూట్యూబ్ సంబంధించిన దాన్ని డైలీ అప్డేట్ అయితే సరిపోద్ది. ఓకే, రైట్, బాయ్.